తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలని మనం పోల్చుకుంటే చాలా సామెతలు ఉన్నాయి. ఇది సామెత, మళ్ళీ ఎవరు దాన్ని వక్రీకరించబోకండి. కానీ ఇటువంటి బీజేపీకి సంబంధించి కావచ్చు, కొన్ని ప్రతిపక్షాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో మొగుళ్ళు కొట్టి మొగసాలు ఎత్తుకున్నట్టు అంటారు. ఆమె కొట్టుద్ది, ఆమె ఏడుస్తుంటుంది. నిజంగానే జనం చూసుకొని మొగుడు భార్య హింసిస్తుండో, కొడుతుండో, తిడుతుండో అని చెప్పి పాపం ప్రజలందరూ భావిస్తారు. అదే రకంగా వీడు పిల్లిని చంపి శ్రాద్ధం పెట్టినట్టుంది ఉపవాసయాత్ర. ఎవరైనా చూస్తే నవ్వుతారనేటటువంటి కనీస ఇంగితం లేకుండా వాడు కేంద్ర ప్రభుత్వంలో బాధ్యత వహించేటటువంటి, ఈనాడు భారతదేశం మొత్తాన్ని మేము హస్తగతం చేసుకుంటామని చెప్పగలిగేటటువంటి ఒక పార్టీ. తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం, చిన్న రాష్ట్రం. సార్ చెప్పినటువంటి లెక్కలన్నీ చూస్తే మీరు సిగ్గుతోటి ముసుగేసుకొని ఇంట్లో పండుకోవాల్సినటువంటి వాళ్ళు వాటినన్నింటినీ వదిలిపెట్టి బరి తెగించి బజార్లో తిరుగుతున్నారనంటే భారతీయ జనతా పార్టీ ఎంత నిస్సిగ్గుగా, ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో అనేటటువంటి ఏమాత్రం ఇంగితం లేకుండా మైక్ దొరికితే చాలు పిచ్చి మాటలతోటి ప్రజలు అసహించుకునేటట్టుగా వాస్తవాలను వక్రీకరించి వాళ్ళ బాధ్యతలను విస్మరించి మంచిగా చేసేటటువంటి, ఇప్పుడు ఈ లెక్కలన్నీ మీరు కరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తే